నమస్కారం ప్రజలారా. మన పార్టీలో ఉండేటువంటి నాగార్జున, అందరూ ముద్దుగా నాగార్జునమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు. సరే ఏదో ప్రెస్ మీట్ పెట్టినాడు, మాట్లాడినాడు. సరే, మన పార్టీ ఏ విధంగా మనం తీసుకొని వచ్చినాం, మన పార్టీ ఎట్టబుట్టింది, మన పార్టీకి ఆయుధాలు ఏంది, మన పార్టీ కోసం మనం ఇంట్లో వాళ్ళని ఏ విధంగా వాడుకున్నాం, మన పార్టీ యొక్క గొప్ప సిద్ధాంతాల గురించి, మన పార్టీ యొక్క గొప్ప అంశాలు ఏమున్నాయో వాటిని చెప్తే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం బాగానే వింటారు. కానీ అది చెప్పకుండా ఏదో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన రాజకీయం గురించి ఏదో చెప్తా ఉన్నాడు. సరే, ఏమి చెప్తున్నాడో ఒకసారి మనం విని ఆ తర్వాత మనం ఖచ్చితంగా మన పార్టీకి డ్యామేజ్ జరిగేటువంటి వ్యాఖ్యలు ఉంటే వాటిని మనం తీవ్రంగా ఖండించి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా మన వైపు తిప్పుకొని మనం అన్న ప్రధానమంత్రిని చేసేటువంటి దిశగా మనం ముందుకు పోవాలి ప్రజలారా. ఇక నాగార్జునమ్మ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం వినేటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాం. చెప్పయ్యా. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే పూర్తిగా హోటల్స్ పైన ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఎక్కడ ఆధారపడి ఉండదో అందరికీ తెలుసు. మనము మన అన్న, మన పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడ ఏ దాని మీద ఆధారపడి మన అన్న ముఖ్యమంత్రి అయినాడు, ఏంది వ్యవహారం అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నేను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. చెప్పునైనా నువ్వుగా తన రాజకీయ పునాది వైసీపీ హోటల్ అయితే రాహుల్ గాంధీతో ఆ వేదికని తాజ్ హోటల్ మార్చాడు. నేనేం చెప్తాను అంటే నాగార్జున, నేనేం చెప్తానంటే నీకు మన వైసీపీ పార్టీ మనకు పునాది ఎక్కడంటే పావురాల గుట్టలోన్నాయా. మన పార్టీ గురించి చెప్పు. మనకు పక్క పార్టీల గురించి మనకేం పని? మన పార్టీ, మన వైసీపీ పార్టీ పుట్టింది పావురాల గుట్ట నుంచి పుట్టింది. మన జగనన్న పార్టీ పెట్టింది కాదు. ఇది శివన్న పెట్టినటువంటి పార్టీ. శివన్న పార్టీ పెడితే అక్కడి నుంచి మన జగనన్న లాక్కున్నాడు రా. నీకు తెలియకుండా ఉంటే తెలుసుకోరా అయ్యా, నువ్వు తెలుసుకో. తెలియకుండా ఉంటే ఏం మన జగనన్న నామస్మరణం లేకంటే నామకరణం చేసినటువంటి పార్టీ కాదు. ఇది శివన్న పెట్టినటువంటి పార్టీ. శవాల మధ్యలో నుంచి లేచి పుట్టినటువంటి ఈ పార్టీ మనది. మన పార్టీ గొప్పతనం గురించి చెప్పు, మన పార్టీ గొప్ప గురించి చెప్పు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి వింటారు. సరేనా? మరి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని సంతకాల సేకరణ అన్నారు. మరి దాని గురించి ఎప్పుడు చెప్పలేదే? మనం విశిష్టత, మన పార్టీ, మన అన్న గొప్పతనం, మనం చేసినటువంటి పని, దాని గురించి చెప్తే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు వింటారు. ఎందుకంటే అబ్బా జగనన్న ఇటువంటి గొప్ప వ్యక్తి, పులివెందుల పులి అన్నారు. మరి పులిలు ఇట్నే ఉంటాయా? రాయలసీమలో ఉండేటువంటి పులులందరూ ఈ విధంగానే ఉంటారని ఆలోచన చేస్తారు. నువ్వు ఈ చెప్తే ఏం ఉపయోగం? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, రాజధాని పనులు చేస్తున్నారు, పోలవరం పనులు చేస్తున్నారు, అన్నీ శరవేగంగా పనులు ముందుకు పోతూ ఉన్నాయి. మనం అధికారంలో ఉన్నప్పుడు అన్నీ కూడా బ్రహ్మాండంగా సాపేసుకొని పడుకొని నిద్రపోతూ ఉన్నాయి ఆ పనులన్నీ. మరి అయ్యా మనమేమి చేసినాము, ఆయన ఏమి చేస్తున్నాడు అనేది తెలుసు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. బోల్ రే బోల్. ఆ తర్వాత అదే హోటల్ రాజకీయాన్ని నిమ్మగడ్డతో పార్క్ హయత్కి పంపించాడు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ వేదిక పాండిచ్చేరికి మారింది. అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం కొనుగోలు, అమ్మకం, వ్యాపారం, పైరవీలు, ప్రలోభాలు. మన అన్న రాజకీయం చెప్పరా స్వామి. మన అన్న రాజకీయం ఏంటంటే పార్టీ పక్కనోడి దగ్గర లాక్కోవడం, అవినీతిగా డబ్బులు సంపాదడం, రౌడీ షీటర్లు దగ్గర పెట్టుకోవడం, గంజాయి బ్యాచ్ దగ్గర పెట్టుకోవడం, ఎర్రచందన స్మగ్లర్లు దగ్గర పెట్టుకోవటం, మైనింగ్ అక్రమంగా తవ్వకాలు తవ్వేటువంటి వాళ్ళను మన పక్కన పెట్టుకోవటం, ఇంట్లో తల్లిగారిని చెల్లిగారిని రాజకీయాలకు వాడుకోవడం, ఆ తర్వాత చిన్నాయన కోసం ఆయుధాలు తెప్పియడం, వాళ్ళని ఆమెన కబెడ్డు కొట్టుకొని బాత్రూంలో ఈ మాదిరి చేసినారని చెప్పడం. మన అన్నకు మించినటువంటి కరుణామయుడు, యాక్టింగ్ చేసేటువంటి వ్యక్తి ఎవడైనా సరే ఉన్నాడా రాష్ట్రంలో? నాగార్జునమ్మ, దీనికి చెప్పమ్మా సమాధానం. మరి మనం ఆయుధాలు వాడినట్టు ముఖ్యంగా ఎవడైనా వాడుంటాడా? అది ఆ ఆయుధం వేరే వాళ్ళ మీద ప్రయోగించే సరే, సొంత ఇంట్లో బాబాయ్ మీదనే ఆయుధం ప్రయోగించి ముఖ్యమంత్రి అయినాడు మన జగనన్న అంటే దాని గురించి ఆలోచన చేయి. దాని గురించి ఒక గొప్ప చరిత్ర రా ఇది. చరిత్ర చెప్పరా? ఇదేం చంద్రబాబు నాయుడు చరిత్ర ఉడికి కావాలా? మన జగనన్న చరిత్ర గొప్పగా చెప్పరా నువ్వు. మన జగనన్నకు ఏ లంగా పని ఉన్నా కూడా ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చేటువంటి వ్యక్తి. చిన్నాయనకు గొడ్డల పోటు దిగిందని చెప్పి తెలిసి ఆయన ఏ విధంగా రోడ్డు మార్గంలో వచ్చినాడు చెప్పరా?
ఏ విధంగా షర్మిలమ్మను ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాడో చెప్పరా? విజయమ్మను ఏ విధంగా చెప్పి ఆమెకు నువ్వు పార్టీని బలోపేతం చేయి, నేను 16 నెలలు అక్కడ జైల్లో ఉంటాను, ఇంకా ఎన్ని రోజులు ఉంటామో తెలీదు, నేను ఒక అవకాశం ఇచ్చితే మళ్ళా కూడా రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా నాకు ఓట్లేసేట్టుగా నేను పాలన చేసి చూపించా, నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి ప్రజల్లోకి పోయి కొంగుజాచి అడిగినారు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం నమ్మి ఓట్లేశారు. తద్వారా ఈరోజు బతుకు ఎన్ని సంవత్సరాలు ఎక్కిపోయిందనేది మీ అభిప్రాయం తెలియజేయండి. ఇంకా పోతే ఏం మాట్లాడినాడో ఇందాం. చంద్రబాబు నాయుడు గారు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, చెయ్యి బాబు గారు మీ పార్టీ పేరు మార్చండి. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని కాదు, ఇది ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. టీడీపీ అంటే ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. ఇటువంటి కుటిల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు మనం కూడా పార్టీని పేరు మారిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉండేటువంటి పేరు కాకుండా లంగాల పార్టీ, దొంగల పార్టీ, రౌడీ షీటర్ల పార్టీ, గంజాయి పార్టీ, అదేవిధంగా చిన్నాయన గొడ్డల పోటు పార్టీ, ఇంట్లో మళ్ళీ చెప్తున్నా, ఇంట్లో ఆడబిడ్డల్ని తరిమిన పార్టీ, ఇది గొప్ప చరిత్ర గల పార్టీ, చరిత్ర తిరగరాసే పార్టీ, ఇది మా వైసీపీ పార్టీ అని చెప్పి మన వైసీపీ పార్టీ అనేది తీసేసి మీకు ఏది నచ్చితే అది పెట్టండి. గంజాయి పార్టీ, పెట్లర్ల పార్టీ చెప్పండి. ఇంకా ఎన్ని మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులే మామూలు ఉన్నారంట, హేమాహేమీలు ఉన్నారు మన పార్టీలో. మనం పేరు మార్చాల్సి ఉంటే జిల్లాకు ఒక పేరు రాయాలా, జిల్లాకు ఒక పేరు పంపించారు, మా జిల్లాని ఈ విధంగా పెట్టండి, మా జిల్లాని ఈ విధంగా పెట్టండి అని. ఏం మాట్లాడుతున్నావు నాగార్జునమ్మ? నువ్వు నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎవరు చూస్తూ ఉండేటువంటి పరిస్థితుల్లో లేరు. చెప్పు. స్థాయి తక్కువ రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? స్థాయి తక్కువ రాజకీయాలు ఎవడు చేస్తున్నాడేడా? స్థాయి తక్కువ రాజకీయాలు ఎవడు చేయలే. మనం చేసిన స్థాయి తక్కువ పనులు, స్థాయి తక్కువ రాజకీయాలు మరొకడు చేయుడు, చేసేటువంటి ఆలోచన చేయుడు. అదేవిధంగా మనకి ఎందుకు లేరా స్వామి అని ఆలోచన చేస్తారు తప్ప మనం చేయాలరా అటువంటి పనులు చేయాలంటే మన వైసీపీ పార్టీ తర్వాతేరా ఇంకెవరైనా. నువ్వు ఏం మాడుతున్నావు నువ్వు? పదవీ కాలం ఉన్నటువంటి నెల్లూరు మేయర్ ఎన్నికల్లో ఒక గిరిజన మహిళని పదవి నుంచి తొలగించి తన తాబేదారులను కూర్చోబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నీచ స్థాయికి దిగజార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం అని అంటూ ఉంటారు అందరూ, కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఓటు కాదు, నోటు అనేది చాలా కీలకం. మనకు రాజకీయాల్లో, మన జగనన్నకు రాజకీయాల్లో ఆయుధం కీలకంరా. దాని గురించి చెప్పు. గతంలో మనం ఏ విధంగా గులకరాయి డ్రామా చూసినాము, సొంత చిన్నాయన మీద ఏ విధంగా ఆయుధాన్ని ప్రయోగించినామో చూశారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం. ఆ తర్వాత ఒక గులకరాయి డ్రామాని ఏ విధంగా చూశారో వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఇవాళ తెలుసుకున్నారు. మనం ఆడినటువంటి డ్రామాలు ఏవైతే ఉన్నాయో, మనం ఒక అవకాశం అని చెప్పి ప్రజలు లేకపోయి ఏ విధంగా మనం ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని ఏ విధంగా రాష్ట్ర ప్రజానికానికి ఏ విధమైనటువంటి ఈ నెత్తిమోపు తెచ్చిపెట్టినామనేది అందరూ కూడా చూసినారమ్మా. నాగార్జునమ్మ, నువ్వు అంత ఎగిరిపడి మాట్లాడినటువంటి పాట ఈడెవడు నీ మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. అదే కనుక నువ్వు మన జగనన్న గొప్పతనం, మన జగనన్న ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకొని వచ్చినాడు, ఏ విధంగా పార్టీని శివన్న దగ్గర నుంచి లాగినాడు, ఏ విధంగా షర్మిలమ్మకు మాట ఇచ్చినాడు, ఏ విధంగా విజయమ్మను ప్రాధేయపడినాడు, ఏ విధంగా బాబాయిని ఆయుధాలతో ఆట ఆడినాడు, ఆయుధాలు ప్రయోగాలు ఏ విధంగా చేసినాడని నువ్వు కన్నా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలియజేస్తుంటే ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా నిన్ను వెంకటరెడ్డి సూపర్ రా, మన అన్న గొప్పతనం గురించి, మన అన్న చరిత్ర గురించి, మన అన్న ఏ విధంగా మన అన్న మైండ్ సెట్ ఉంటుంది, ఏ విధంగా మన అన్న ఆలోచన విధానం ఉంటుంది, ఏంది కథ అని చెప్పి కరెక్ట్గా చెప్పినాడు రంగారెడ్డి అని నిన్నందరూ పొగుడతారు రా స్వామి. నువ్వు ఇటాటి మాటలు మాట్లాడితే ఎవడింటాడు? ఎవడెండో ఈనడో ఇంకా ఉండేటి ఒకటో రెండో కూడా తగ్గేటువంటి మాటలే తప్ప మనకేమి ఇటువంటివన్నీ మనకు మేలు జరిగి మన అన్న అలా ప్రధాని అవుతాడని చెప్పేటువంటి ఆలోచనలు అయితే కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మన జగనన్న పార్టీ ఏ విధంగా పెట్టాడు, ఏ విధంగా లాగినాడు, చిన్నాయన మీద ఏ విధంగా చిన్నాయన మీద ఏ విధంగా ఆయుధం ప్రయోగం చేసినాడనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.